సో హలో యూఐటీ వ్యూవర్స్. సో ఇప్పుడు మనం ఉన్నాం టీటీఏ ఈవెంట్లో. సో శ్రీధర్ నాగిరెడ్డి గారితో. సో సార్ వాషింగ్టన్ డీసీ నుండి వచ్చారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం టీటీఏ ఈవెంట్ గురించి. సో సార్, ఈవెంట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ తెలుగు అసోసియేషన్ 10వ సంవత్సరం ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. యూ కెన్ సీ లాస్ట్ నైట్ బ్యాంకెట్ ఈవెంట్ అయింది. వేలాది మంది వచ్చారు. ఇవాళ మెట్రిమోనీ జరుగుతుంది, బిజినెస్ సెమినార్స్ ఫర్ యూత్. ఎవ్రీబడి హ్యాస్ ద థింగ్స్ టు బీ పార్ట్. తెలుగు వారందరినీ ఒక చోట చేర్చడం, ఒక వేదికగా అందరినీ 2 సంవత్సరాలకు ఒకసారి ఒక దగ్గర చేర్చడం అనేది చాలా అరుదైన విషయం. వేలాది మంది ఇక్కడ వచ్చారు, మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో సార్, ఈరోజు చూస్తే డే స్టార్ట్ చేయడం పరేడ్తో స్టార్ట్ చేశారు. అంటే మన ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వారి యొక్క డిఫరెంట్ కల్చర్స్ని ప్రమోట్ చేస్తూ రోడ్ మీద ర్యాలీ తీశారు. సో ఇలా చేయడాన్ని, మన భారతదేశ ట్రెడిషన్ కల్చర్ని ప్రమోట్ చేయడాన్ని ఇదెలా చూస్తున్నారు మీరు? సో ఇండియాలో ఉన్నప్పుడు మనం అందరం టేక్ ఇట్ గ్రాంటెడ్. ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చాక ఏది ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది అనమాట. మనం అంటే ఏంటి, తెలుగుదనం అంటే ఏంటి, తెలుగు కల్చర్ అంటే ఏంటి. సో ఇక్కడ అమెరికాకి వచ్చాక అవన్నీ మిస్ అవుతాం కదా. అప్పుడు ఆత్మీయత అంటే ఏంటి, బంధువులు అంటే ఏంటి, ఫ్రెండ్స్ అంటే ఏంటి, అన్నీ కలిపి ఒక చోట చేర్చడం, ఒక కమ్యూనిటీగా నిలబడడం, వేలాది మంది రావడం చాలా చాలా అరుదైన విషయం. సో ఇట్స్ వెరీ సర్ప్రైజ్ సీ టు కమ్ ఆల్ community together to celebrate Telugu culture for next generation. సో యుఎస్ఏలో జనరల్గా ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్, టీటీఏ కానీ నాటా ఇవన్నీ ఈవెంట్స్ చేయడం వల్ల మన చేసినప్పుడల్లా నార్మల్గా ఇలాంటి మన కల్చరల్ ట్రెడిషన్స్ ప్రమోట్ చేయడం, దీనివల్ల మన ఇక్కడ ఇండియన్ కిడ్స్కి అది ఉపయోగపడుతుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ప్రతి పండుగ ఇండియాలో చేసేసుకుంటాం. ఇక్కడ పిల్లలు అడుగుతారు, ఎందుకు చేసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం. దే ఆర్ మచ్ మోర్ మెచ్యూర్డ్, మచ్ మోర్ నో అబౌట్ ద కల్చర్. ఏది చేసినా కానీ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. బొట్టు ఎందుకు పెట్టుకుంటాం, దేవుడికి దండం ఎందుకు పెడతాం, ఉగాది అంటే ఏంటి, సంక్రాంతి అంటే. అక్కడ మాకు సంక్రాంతి అంటే ఏం తెలియదు. సంక్రాంతి అంటే పండగ, బట్టలు వేసుకొని చేస్తాం అంతే, రైట్? దే లర్న్ ఎవ్రీథింగ్, దే నో మోర్ అబౌట్ ఇట్. సో ఇండియా కంటే పిల్లలు ఇక్కడ చాలా క్రమశిక్షణతో ఉంటారు, చాలా నేర్చుకుంటారు కూడా. ప్రతి ఒక్కరు ఒక సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, సో ఎనీ ఎక్స్ట్రా యాక్టివిటీస్, మనబడి, తెలుగు అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది. యా, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. అండ్ యా, షూర్. సో యోయో టీవీ వ్యవస్థాపకులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సో థ్యాంక్ యూ యోయో టీవీ టు టేకింగ్ అవుట్ అండ్ ప్రొజెక్టింగ్ టు ద వరల్డ్. మన తెలుగు వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న అందరికీ. ఐ థింక్ యూ హ్యావ్ మోర్ వ్యూయర్స్ దాన్ ఎనీబడి ఎల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బీయింగ్ హియర్. Thank you for your time and coming all the way from Washington, and enjoy your stay.